ఈ విజువల్స్ చూస్తే ఒకే ఒక్క సెకండ్ పైన జీవితం డిపెండ్ అవుతుందని అర్థమవుతుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AL171 అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న బోయింగ్ డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయింది, కానీ కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. ఫ్లైట్లో మొత్తం 242 మెంబర్స్ ఉన్నారు. 169 ఇండియన్స్, 53 బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ అండ్ 12 క్రూ మెంబర్స్ ఉన్నారు. గ్రౌండ్లో కూడా పెద్ద ట్రాజెడీ జరిగింది. ఒక డాక్టర్స్ హాస్టల్ మీద పడిపోయింది ఫ్లైట్ వెళ్ళి. రిపోర్టర్స్ ప్రకారం 5 మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. అరౌండ్ 50 to 60 స్టూడెంట్స్కి ఇంజురీస్ అయ్యాయి. విశ్వాస్ కుమార్ రమేష్ సీట్ నెంబర్ 11Aలో ఉన్న ప్యాసింజర్, ఆయన మాత్రమే బ్రతికారు. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. షాకింగ్ విషయం ఏంటంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి సేమ్ ప్లేన్లో ట్రావెల్ చేసిన ఒక ప్యాసింజర్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ఏసీ పనిచేయలేదు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పనిచేయట్లేదు, లైట్స్ పనిచేయట్లేదు, ఈ ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఈ క్రాష్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ హిస్టరీలో ఫస్ట్ ఫెటల్ క్రాష్గా నిలిచిపోయింది. రన్వేకి దగ్గర వచ్చినప్పటికీ ప్లేన్ ఆల్రెడీ ట్రబుల్లో ఉంది. మేడే కాల్ ఇచ్చారు, కానీ టైం లేదు, క్రాష్ అయిపోయింది. మనలో చాలామంది ప్లేన్స్లో ట్రావెల్ చేస్తాం, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి మనం ఏవియేషన్ సేఫ్టీని సీరియస్గా తీసుకోవాలి. 1 మూమెంట్ సైలెన్స్ ఫర్ ఆల్ ద సోల్స్. ఈ ట్రాజెడీని మర్చిపోవడం చాలా కష్టం. మోర్ స్ట్రెంగ్త్ ఫర్ ఆల్ దేర్ ఫ్యామిలీస్.